హలో క్రియేటర్స్, వెల్కమ్ టు వాచ్ టైం పెంచే ఎపిసోడ్ 2. ఈ వీడియోలో వాచ్ టైం అనేది పెరిగే టాపిక్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ చాలా మంది ఈ మిస్టేక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అప్లోడ్ చేస్తున్నా సరే వ్యూవర్స్ అనేది చూడక వాళ్ళకి వాచ్ టైం అనేది పెరగదనమాట. మరి వ్యూవర్స్ అనేది చూసేలా ఎటువంటి టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే మనకు చాలా ఫాస్ట్గా 4000 గంటల నుండి కంప్లీట్ అవుతుంది అన్నది ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, గుర్తుపెట్టుకోండి ప్రతి వీడియోలో చెప్పా అండ్ ఈ వీడియోలో చెప్తున్నాను. మీరు కానీ ఎపిసోడ్ 1 చూడకపోతే ఎండ్ స్క్రీన్లో ఇస్తా, అక్కడికి వెళ్ళి చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆ తర్వాత ఎండ్ స్క్రీన్లో ఇచ్చిన ఎపిసోడ్ 1 చూసారనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఎందుకంటే 4000 గంటల నుండి కంప్లీట్ చేయడానికి నేను 90 రోజులు టార్గెట్ పెట్టాను. గుర్తుపెట్టుకోండి, ఇక రాబోయే ఈ 2027 ఫెబ్ 1 నుంచి మనకి 8000 గంటలని తీసుకురాబోతున్నారు. అది చాలా కష్టం. ఎందుకంటే ఈ 4000 గంటలు కంప్లీట్ అవ్వడానికే చాలా మందికి సంవత్సరం పడుతుంది, లేదంటే సంవత్సరంన్నర ఇట్లా పడుతుంది. అదే 8000 అంటే ఇక 2-3 సంవత్సరాలు పట్టేస్తుంది. కనుక ఈ 10 ఎపిసోడ్లో మీరు పార్టిసిపేట్ చేస్తే అండ్ కంటిన్యూస్గా మీరు ఈ 10 ఎపిసోడ్ చూసారనుకోండి, మీ 4000 గంటల నుండి చాలా ఫాస్ట్గా 90 రోజుల్లో కంప్లీట్ చేసుకునేలా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చేస్తే చాలా ఫాస్ట్గా మనకు వాచ్ టైం పెరుగుతుంది ఏంటనేది ఈ ఎపిసోడ్ 2లో క్లియర్గా చెప్తా. కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే అందరూ కూడా వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. మీలాంటి క్రియేటర్స్కి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. సో మీకు ఒక మాట చెప్పాలి. ముందుగా ఎపిసోడ్ 1లో నేను ఏం చెప్పాను, మీకు వాచ్ టైం అనేది ఏ విధంగా కౌంట్ చేస్తారు, ఏ వాచ్ టైం అనేది మనకు మానిటైజేషన్కి కలుస్తుంది, ఎట్లా కౌంట్ చేస్తారు ఏంటనేది అందులో క్లియర్గా చెప్పా. ఆ తర్వాత వాచ్ టైం అనేది ఎట్లా టార్గెట్ పెట్టుకోవాలి ఏంటనేది కూడా క్లియర్గానే చెప్పాను అనమాట. ఇది ఎపిసోడ్ 2 కనుక ఇందులో కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనే చెప్తా. సో రూల్ నెంబర్ 1, ఆడియన్స్ ప్రాబ్లం. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, టాపిక్ మీరు ఏ టాపిక్ అయినా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆ టాపిక్ నుంచి ఆడియన్స్కి ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఇచ్చేలా ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నాను కనుక వాళ్ళకి ఏం డౌట్ ఉంటుంది, వాచ్ టైం ఎట్లా పెంచుకోవాలి, లేదంటే సబ్స్క్రైబర్స్ ఎట్లా తెచ్చుకోవాలి, వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి, లేదంటే మానిటైజేషన్ చాలా త్వరగా ఎట్లా చేసుకోవాలి, ఈ డౌట్స్ ఉంటాయి కదా. వీటన్నిటికీ సొల్యూషన్ అనేది ఇట్లా నేను చెప్పగలగాలి. సో అటువంటి వీడియోస్ మీరు కూడా ఏదైనా సరే వచ్చిన ఆడియన్స్కి సొల్యూషన్ దొరికే టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది వరకు మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు ఏంటంటే నాకైతే తెలియదు, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఛానల్ నేమ్ అండ్ మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు ఏంటంటే కామెంట్ చేశారనుకోండి. ఆ కామెంట్లో ఎట్లా వాచ్ టైం పెంచాలి, మీ వీడియోకి రిలేటెడ్గా ఉన్న టాపిక్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, దాని తర్వాత వాచ్ టైం ఎట్లా పెంచుకోవాలి ఏంటనేది కామెంట్లోనే ఆన్సర్ చేస్తా. కనుక మీ ఛానల్ నేమ్ అండ్ మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఆ టాపిక్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆడియన్స్కి సొల్యూషన్ దొరికేలా ఉండాలన్నమాట. రూల్ నెంబర్ 2, 3 టైప్స్ ఆఫ్ టాపిక్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ 3 టైప్స్ ఆఫ్ టాపిక్ ఏంటి, ఆ 3 టాపిక్స్ ఏంటి ఇప్పుడు చెప్తా. దాన్ని మీరు ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏ కంటెంట్ చేస్తున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ టైం పైన ఫోకస్ పెట్టండి 90 రోజులు. ఆ తర్వాత రెగ్యులర్గా మీ నీచ్లోకి వెళ్ళిపోవచ్చు. కనుక ఫస్ట్ అయితే మనం మోనిటైజేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు అంత టైం లేదు, అస్సలు టైం లేదు. 8000 గంటలు వచ్చేలోపే ఈ 4000 గంటలు అనేది కంప్లీట్ చేసి హ్యాపీగా మోనిటైజేషన్ చేసుకుంటే ఆ తర్వాత ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. కనుక ఈ 3 టాపిక్స్ని సెలెక్ట్ చేసుకోండి. అవి ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎగ్జాంపుల్స్గా సబ్స్క్రైబర్స్ ఎట్లా పెంచుకోవాలి అనే దానికి సొల్యూషన్ నేను ఇవ్వగలగాలి. సో అటువంటి టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, చాలా ఫాస్ట్గా వాచ్ టైం పెరుగుతుంది. ఎందుకంటే ఒక వ్యూవర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారు, ఎలా చేస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతుంది, నెక్స్ట్ ఏం చెప్తారు, ఇట్లా ఆటోమేటిక్గా వీడియోని చివరి వరకు చూసేస్తారు. సో దానివల్ల ఏంటంటే చివరి వరకు చూస్తే ఆటోమేటిక్గా వాచ్ టైం అనేది ఫాస్ట్గా పెరుగుతూ వస్తుంది. సెకండ్ వచ్చేసి క్యూరియాసిటీ టాపిక్స్ అనమాట. ఎందుకంటే ఒక వ్యూవర్కి ఆన్సర్ తెలిసేలా క్యూరియాసిటీ, అతనికి ఆటోమేటిక్ తెలుసుకోవాలి అనేసి అనుకుంటారు. ఎందుకంటే ఏదైనా డౌట్ ఉంటే ఈ డౌట్కి నేను ఆన్సర్ తెలుసుకోవాలి అనేసి వాళ్ళు అనుకుంటారు. కనుక సో ముందుగానే దానికి మనం క్యూరియాసిటీ ఉండేలా ఏదైనా సరే చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే ఏమవుతుంది అనుకుని వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందనుకోండి, దానికి మీరు సాల్వ్ చేసేలా ఒక వీడియో చేస్తే హ్యాపీగా వాళ్ళు ఆటోమేటిక్గా మీ వీడియోని చివరిగా చూస్తారు. దానివల్ల మీకు వాచ్ టైం అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది కదా. సో అట్లా ఉండాలి అనమాట. అండ్ ఫైనలీ థర్డ్ వచ్చేసి ఈ టాపిక్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. మీ నీచ్ ఏదైతే ఉందో దానికి అప్డేట్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పండి అనమాట. పలానా అప్డేట్ ఈరోజు ఇది వచ్చింది, మనం ఈ నీచ్ సెలెక్ట్ చేసుకున్నాము, ఈ అప్డేట్ వచ్చింది కనుక ఇట్లానే ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇది చేయాలి అది చేయాలి ఇట్లా చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా వచ్చిన వ్యూవర్స్ అనేది వీడియోని ఎవరికి స్పెండ్ చేస్తారు. ఇటుపక్క మీకు వాచ్ టైం పెరుగుతుంది, అటుపక్క ఎక్కువ వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతుంటారు అనమాట. కనుక ఈ 3 టాపిక్స్ పైన మీరు వర్క్ చేశారనుకోండి, మీకు వాచ్ టైం అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. రూల్ నెంబర్ 3, టాపిక్ వెలిడేషన్. మీరు ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే వీడియో చేసి ఇట్లా అప్లోడ్ చేసేకండి. ఎందుకంటే దానివల్ల రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటనేది ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే టాపిక్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ టాపిక్ వెళ్ళి
యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత దాని సెర్చ్ రిజల్ట్ ఎలా ఉంది? వ్యూస్ వస్తున్నాయా రాదా? లేదా దీనిపైన వ్యూవర్స్ ఒపీనియన్ ఏంటి? ఇట్లా మొత్తం అనలైజ్ చేయండి. మొత్తం అనలైజ్ చేసిన తర్వాత ఆ టాపిక్ పైన వీడియోస్ అనేవి చేయండి. తర్వాత రీసెంట్‌గా ఏదైనా వీడియోస్ అనేది అదే టాపిక్ పైన ఉందనుకోండి. దానికి ఎంత వ్యూస్ వచ్చింది? కామెంట్స్ ఎలాగున్నాయి? ఏదైనా క్వెషన్స్ అడుగుతున్నారా? ఇవన్నీ మొత్తం అనలైజ్ చేశారనుకోండి. టోటల్ అనలైజ్ చేస్తూ అప్పుడు ఓకే. ఈ పలానా క్వెషన్స్ అడుగుతున్నారు. నేను చేసిన వీడియోలోనే ఆ క్వెషన్‌కి ఆన్సర్స్ కూడా ఉండాలి అనుకుని ఇట్లా ప్రాపర్ ప్రిపేర్ చేసుకొని అప్పుడు మీరు వీడియో చేశారనుకోండి. మీ టాపిక్ రిలేటెడ్‌గా ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో అనేది ర్యాంక్ అవుతుందో, ఆ వీడియో కిందనే మీ వీడియో రికమెండ్ చేస్తుంది. వెంటనే ఆ వీడియోని క్లిక్ చేసి చూస్తారు. దానివల్ల ఏందంటే, ఆ వీడియోకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందులో దొరుకుతుంది. దానికి కావాల్సిన సొల్యూషన్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే, ఆ వీడియోలో ఆల్రెడీ క్వెషన్ అనేది అడిగి ఉంటారు ఒక వ్యూవర్ అనేది. ఎవరో ఒక వ్యూవర్ అంటే వ్యూవర్స్ అందరూ కూడా ఎవరైనా సరే అడుగుతుంటారు కదా క్వెషన్స్ అనేది. సో, దానికి మీరు చేసిన వీడియోలో ఆన్సర్ కూడా దొరికిందనుకోండి. ఓకే. ఈ క్రియేటర్ కూడా చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు అనుకుని క్లియర్‌గా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళేం చేస్తారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీ వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతారు. దానివల్ల మీకు వాచ్ టైమ్ చాలా ఫాస్ట్‌గా పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కనుక ఇట్లా చేయాలనమాట. అండ్ చాలామంది ఈ మిస్టేక్ చేస్తుంటారు. కాపీ చేయకండి ఎప్పుడు కూడా. వాళ్ళ సెర్చ్ చేసిన తర్వాత ఓకే. ఆ వీడియో చేశారు కనుక దాని పరంగా నేను చేస్తాను అనుకుని ఇట్లా కాపీ చేయకూడదు. మీ ఓన్ ఎక్స్‌ప్లనేషన్, మీ ఓన్ వాయిస్ ఓవర్, ఓన్ స్క్రిప్టింగ్ ఉంటూ దాన్ని డిఫరెంట్‌గా ప్రెజెంటేషన్ ఇవ్వండనమాట. ఎట్లా అంటే ఎవ్వరు చేయని విధంగా మీరు ఇచ్చారనుకోండి వాళ్ళు ఇంకా కనెక్ట్ అవుతారు. అండ్ ఇప్పుడు మీరు టాపిక్ అయితే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. దానికి సింపుల్ ఫార్ములా ఏంటో చెప్తా. ఆ ఫార్ములా బేస్ చేసుకున్న వీడియో అనేది మీరు చేస్తే సరిపోతుంది. హ్యాపీగా మీ వాచ్ టైమ్ అనేది చాలా ఫాస్ట్‌గా పెరిగిపోతుంది. మీరు మోనిటైజేషన్ చేసుకోగలరు నాకు నమ్మకం ఉంది. లేదనుకోండి ఫస్ట్ ప్రాబ్లమ్ ఉంటుంది. దాని తర్వాత క్యూరియాసిటీ, దాని తర్వాత సొల్యూషన్. ఆ తర్వాత ట్రెండింగ్ టాపిక్ లేదంటే టాప్ ఏదైతే మీరు టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో ట్రెండింగ్ టాపిక్ ఏదైతే ట్రెండింగ్ వీడియో టాపిక్ ఉందో దాన్ని. కనుక మీరు సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ముందు ప్రాబ్లమ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఏదైనా సరే ప్రాబ్లమ్ ఉంటుంది కదా! ఆ ప్రాబ్లమ్‌కి క్యూరియాసిటీ ఉండాలి. ఈ సెట్టింగ్ ఆన్ చేసుకుంటే ఏమవుతుంది? అది క్వెషన్. అది క్యూరియాసిటీ అవుతుంది. దాన్ని ఏం చేస్తారంటే సొల్యూషన్‌గా ఎళ్ళాలి. ఫస్ట్ ప్రాబ్లమ్, దాని తర్వాత క్యూరియాసిటీ, దాని తర్వాత సొల్యూషన్. ఇట్లా ఉందనుకోండి హ్యాపీగా మీ వాచ్ టైమ్ అనేది ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. ఎందుకంటే ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతుందన్నప్పుడు ఏ వ్యూవర్ వచ్చి చివరి వరకు చూడకుండా ఎళ్తారు చెప్పండి? ఆటోమేటిక్‌గా చివరి వరకు చూస్తారు. కనుక దానివల్ల ఏందంటే ఇటు పక్క ప్రాబ్లమ్, అటు పక్క క్యూరియాసిటీ అంటే మీరు ముందుగానే చెప్తారు. పలానా ఇన్ఫర్మేషన్ చెప్తున్నా కనుక వీడియో చివరి వరకు చూడండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది. నేను చూస్తా. వ్యూవర్స్ కూడా ఇట్లా అవుతారు. మీరు చూడండి అంటారు. వాళ్ళు చూస్తా అంటారు. కనుక ఇట్లా ఉంటుందనమాట. ప్రాబ్లమ్, క్యూరియాసిటీ, సొల్యూషన్. దీన్ని బేస్ చేసుకొని మీరు ఎప్పుడైతే వీడియో చేస్తారో ఇక మీకు వాచ్ టైమ్ అనేది తిరుగు లేకుండా ఆటోమేటిక్ వాచ్ టైమ్ పెరిగిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇందులో మూడో ఎపిసోడ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆ ఎపిసోడ్ అనేది అస్సలు మిస్ అవ్వకండి. అదే తీసుకురాబోతున్నా. దాంట్లో కొన్ని సెట్టింగ్స్ చెప్తా. క్లియర్‌గా స్క్రీన్ రికార్డింగ్ ఇక్కడ ఆన్ చేసి అనలిటిక్స్ చూపిస్తూ క్లియర్‌గా చెప్తా. దాన్ని గాని మీరు మిస్ అయ్యారనుకోండి ఇంకా మీ వాచ్ టైమ్ అనేది ఎప్పటికి కూడా పెంచుకోలేరు. కనుక ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా! కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే మీ దాకా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో అది మూడో ఎపిసోడ్. సో ప్రతి ఒక్క ఎపిసోడ్ అనేది ఇట్లా డే బై డే ఇట్లా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఎపిసోడ్ వైస్‌గా ఆ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఒకటే. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకొని ఆన్‌లో పెట్టుకోండి. వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి ఎపిసోడ్ దాదాపు 10 ఎపిసోడ్స్ అనేది దీంట్లో మీరు ప్రాపర్‌గా ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ చేశారనుకోండి. మీరు నా ఎపిసోడ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలోపు మీ వాచ్ టైమ్ మీకు తెలియకుండానే కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఆ విధంగా మీరు చేసుకుంటారు మీ ప్రతి వీడియోలోనే. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా ఆస్తున్నా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.